హైదరాబాద్ బాక్లింగంపల్లి సుందరయ్య పార్క్ దగ్గర ఇందిరమ్మ క్యాంటీన్ను ప్రారంభించారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ నగరానికి ఉపాధి, ఇతర పనుల కోసం వచ్చే వారికి ఇందిరమ్మ క్యాంటీన్లలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడిగూడ ఎన్టీపీసీ దగ్గర క్యాంటీన్లు ఏర్పాటయ్యాయన్నారు. 5 రూపాయలకే అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇందిరమ్మ క్యాంటీన్లలో ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ అవసరమో గుర్తించి విడతల వారీ ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ లో ఉపాధి కోసం లేదా ఇతరత్ర పనులకు పోయేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం ఇందిరమ్మ క్యాంటీన్లను అల్పాహారంతో సహా అల్పాహారం సమయంలో అల్పాహారము, మధ్యాహ్న సమయంలో భోజనాన్ని నాణ్యతతోటి ఏర్పాటు చేసే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఒక మ్యాపింగ్ ప్లానింగ్ చేసుకొని ఉన్నారు. ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కూడా ప్రభుత్వం తరఫున గుర్తించడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఇందిరమ్మ క్యాంటీన్ ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్తే అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ ఉపాధి కల్పనకు సంబంధించి మెట్రోపాలిటన్ సిటీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలు కలిగేసే బాధ్యత ఇన్ఫార్మ్